V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యమపాశాలుగా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టారాజ్యంగా డాక్టర్ల దోపిడీ పీసీసీ మార్పు విషయంలో అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు నిరుపమానం అన్న పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంను జయప్రదం చేయండి స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలన్న జక్కుల వెంకటరమణ నిర్మల్ జిల్లా కడ్తాల్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం బస్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ గా నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్న ప్రయాణికులు ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల పాలిట యమపాశాలుగా తయారవుతున్నాయి ప్రైవేట్ ఆసుపత్రి అంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చూసుకొని ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు జ్వరం వచ్చి ఆసుపత్రికి పోతే అనేక రకాల టెస్టులు చేసి ముందు మలేరియా అని చెప్పి అడ్మిట్ అవ్వాలని అడ్మిట్ చేసుకొని డెంగ్యూ వచ్చిందని హడావుడి చేసి వైద్యం చేయాలని లేకుంటే ప్రాణాలు పోతాయని ఒక్కొక్కరి దగ్గర రోజుకు వేలల్లో డబ్బులు గుంజుతున్నారే తప్ప సరైన వైద్యమే చేయడం లేదు ఇదంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్యంగా అతి చిన్న సమస్యగా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు మాత్రం నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టారాజ్యంగా టెస్టులు చేసి డబ్బులు గుంజుతూ ప్రజల ప్రాణాలు గాలిలో కలిపేస్తున్నారు నా పేరు డాక్టర్ సింగరాజు నేను ఎడ్సన్ డిగ్రీ భద్రాచలం అలాగే పిఓ మలేరియా భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండి మన జిల్లాలో డెంగీ కేసెస్ అని చెప్పి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు చాలా ప్రజలకు భయంతో గురి చేస్తున్నారు కానీ డెంగ్యూ అనేది ఇది చాలా సింపుల్ డిసీజ్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ పేషెంట్ కనుక హెల్తీగా ఉన్నట్టయితే డెంగ్యూ ఫీవర్ వచ్చినా సరే వితిన్ 1 వీక్లో తను కోలుకోగలుగుతాడు అలా కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఫీవర్ అనగానే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి ప్లేటెట్ కౌంట్ నార్మల్ కంటే కూడా బాగా లో తగ్గించేసి పేషెంట్లను కానీ పేషెంట్ అటెండెంట్స్ కానీ భయంతో గురి చేసి వాళ్ళు ఐసీయూలో లేదా ఇంటెన్సివ్ కేర్లో జాయిన్ చేసి అన్నెసరీ యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్స్ని మరి చావు దాకా తీసుకెళ్లి కొందరు చనిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి కానీ అదే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు డెంగీ అనేటటువంటి వాళ్ళు అనుమానించినట్టయితే ఏ కేసు అయినా అది కనుక మా గవర్నమెంట్ కనీసం వాళ్ళ పేషెంట్ పంపుకున్న శాంపుల్లను మాకు పంపిస్తే మాకు డెంగీ కన్ఫర్మేషన్ టెస్టులు ఇల్లందులో చేస్తున్నాము తర్వాత కొత్తగూడెం భద్రాచలం 3 చోట్ల చేస్తుంది మేము కన్ఫర్మ్ చేసుకుంటాము అదే డెంగ్యూ కేసు అయితే ఆ డెంగ్యూ కేసు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ ఏదైనా ప్రతి విషయంలోనూ మేము ఆ పేషెంట్ సంబంధించి కేర్ తీసుకొని ఆ పేషెంట్ చక్కగా రికవర్ అయ్యేటట్టుగా చేయడానికి కావాల్సినటువంటి అన్ని పరిస్థితులు మన దగ్గర ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాము కూడా బిల్లు 13,000 బిల్లు వేసారు సార్ బిల్లు వేసి మమ్మల్ని అసలు సిఆర్పి కృష్ణ హాస్పిటల్కి వెళ్తే సార్ ఖమ్మం తీసుకెళ్తామంటే మమ్మల్ని తీసుకెళ్ళి నీకుంటా మేమే బాగు చేస్తామని చెప్పిండు బాగు చేస్తానని నా బిడ్డ చనిపోగానే ఎమ్మటే డోర్లు వేసుకొని డాక్టర్లు నాగరాజు సారు మొత్తం డాక్టర్లు 20 మంది దాకా పిలిపించుకొని లోపల కూర్చొని కూసేపటికి మళ్ళీ మా ఊళ్ళో వచ్చి ఏంటి డోర్ తీయండి ఒకసారి సార్తో మాట్లాడాలంటే ఎమ్మటే సీఏ గారిని పోలీసు వాళ్ళని అందరిని పిలిచారు కనీసం మమ్మల్ని లోపలికి కూడా పంపించలే మా రిపోర్ట్లు కూడా మాకు ఇవ్వలేదు మాకు అన్యాయం చేసి నా బిడ్డని ఒప్పు చెప్పారు ఏదో మాట్లాడినవని నాగరాజు సార్తో ఎవరో ఎమ్మెల్యే గారి కొడుకు వచ్చిందంట ఆయన ఏం మాట్లాడిందో మాకైతే ఏమీ తెలియదు తీసుకొచ్చారు మాకు శవాన్ని ఒప్పు చెప్పారు మమ్మల్ని ఆడగ నుంచి బయటికి లాక్కొని వచ్చారు ఇది సార్ జరిగిన సంగతి నా బిడ్డని అయితే వాడే చంపిండు నేను కూడా ఏంటమ్మా నీ కంగారు అంతా నువ్వేంటి పైకి కిందికి నువ్వు కిందికి వెళ్ళిపో నా పేరు డాక్టర్ రమేష్ అండి కొత్తగూడెం ఏరియా సూపరింటెండెంట్ని ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలేటటువంటి ఈ సీజన్ అనేది వచ్చింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కొత్తగూడెం ప్రజలందరూ కూడా విన్నవిస్తున్నాను ఏ జ్వరం వచ్చినా కానీ డెంగ్యూ ఫీవర్ అని చెప్పి భయభ్రాంతులకు గురవుతున్నారు ఫీవర్లన్నీ కూడా డెంగ్యూకు సంబంధించినవి కావాలి ఫీవర్స్లో మలేరియా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు వైరల్ ఫీవర్స్ కావచ్చు డెంగ్యూ ఫీవర్స్ కావచ్చు టైఫాయిడ్ మొదలగు అలాంటి ఫీవర్స్ అన్ని రకాలుగా ఉంటాయి ఫీవర్ రాగానే ఏదైనా జ్వరం వచ్చింది అని ఎవరికైనా అనుమానం వచ్చినట్లయితే అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు చూసినట్లయితే దానికి సరిపడేటటువంటి టెస్ట్ అనేటువంటి ఆ టెస్ట్ను బట్టి మళ్ళీ డెంగ్యూ టెస్ట్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది
ప్రస్తుతానికి ఏంటంటే మన దగ్గర భద్రాచలం, కొత్తగూడెం అండ్ ఇల్లందులో 3 ప్లేస్లో కూడా డెంగ్యూ పరీక్ష చేస్తున్నారు. సో మొట్టమొదటిగా మన దగ్గర ఏదైనా డెంగ్యూ లక్షణాలు కనిపించినట్లయితే జ్వరం వచ్చిందంటే డాక్టర్ గారిని కలిసిన తర్వాత ఆ లక్షణాలను బట్టి డెంగ్యూ కాదా లేదా డెంగ్యూ పరీక్ష నిర్వహించాలో వద్దా అనేది ఏంటంటే డెంగ్యూ జ్వరంలో ఏమొస్తుందంటే జ్వరం హై లెవెల్ జ్వరం రావడము, వాంతులు రావడము, విరోచనం రావడము, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయండి. ఇందులో కూడా ఏంటంటే ఒళ్ళంతా ర్యాష్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎనీ వైరల్ ఫీవర్లు ఏంటంటే ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రతి వైరల్ ఫీవర్ కూడా డెంగ్యూ ఫీవర్ అనేది కాదండి. ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది అంటే ఇప్పుడు డెంగ్యూ ఫీవర్లో కూడా ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే ఎంతవరకు అంటే 20,000 బిలోకి వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం అనేది లేదు. అది అక్కడ ఉన్నటువంటి లక్షణాలను బట్టి జనరల్ ఫిజిషియన్ గారు దాని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్లెట్ల అవసరం బట్టి ప్లేట్లెట్స్ని కూడా మన దగ్గర ఇచ్చేటటువంటి అవకాశం అనేది భద్రాచలంలో కూడా ఇలాంటి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పీసీసీ మార్పు విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు నిరుపమానమని తెలిపారు. ఐఎస్ సదర్న్ డివిజన్ సైదాబాద్లో ఆనంద్ మార్జ్ అనాథ ఆశ్రమంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అనాథ పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టతకు పాటుపడే నాయకులకు కాంగ్రెస్లో గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుందని తెలిపారు. తనకు పార్టీ గతంలో పీసీసీ నాయకత్వం అవకాశాన్ని కల్పించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ కోట్ల శ్రీను, సైదాబాద్ కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా ఉన్నాయి అంటే నా గురించి చెప్పుకోవడం నా గురించి కాదు అనేది దయచేసి గమనించండి. సామాజిక కోణంలో అట్టడుగు వర్గంలో ఉంది, పేదరికంగా మగ్గుతూ అవమానాలు, అవహేళనలకు సవి చూసిన ఒక వ్యక్తిగా, ఒక కుర్రవాడిగా అమెరికా ఇక్కడికి వచ్చి అవకాశం కల్పిస్తే మంత్రి పదవులు 1991లోనే చేసి అనేక కార్యక్రమాలు చేశారు. అది గొప్పతనం కాదు. గొప్పతనం ఏంటి? సమాజం గుర్తించాలి, ప్రజలు గుర్తించాలి. అయినా మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ పనిచేయాలని వచ్చారు. ఇది నా గొప్ప కోసం కాదు, కానీ ఒక పేదవాడికి, పట్టుదల ఉన్నవాడికి, అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్న వాడికి కూడా అవకాశం కల్పిస్తే ఎదగడానికి ఆస్కారం ఉందనే మాట చెప్తున్నాను. ఇప్పుడు మీరు అనాథ అనే మాట వాడకూడదేమో నా ఉద్దేశం. అది వాడకుంటే మంచిది. మేడం ఇది ప్రథమ కర్తవ్యం. అందుకే మన పూర్వీకులు ఏమన్నారు? మానవ సేవే మాధవ సేవ. ఇది ఊరికే రాలే, వేల సంవత్సరాల కింద నుంచే ఈ మాట ప్రజల ముందుకు రావాలని మానవీయ కోణంలో, మానవతా దృక్పథంతో మనుషులను ఆదుకోకపోతే ఈ మనుషులు ఏమిటి? సెప్టెంబర్ 15వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గల పింగళి వెంకట్రామరెడ్డి హాల్లో ఉదయం 11 గంటలకు గౌరవ జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర నిర్వాహక కమిటీ సభ్యులు జుక్కల వెంకటరమణ తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణత్యాగం మరియు అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా ఉద్యమం చేయడం వల్లనే రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి జిల్లా నాయకులు పుప్పాల కృష్ణారావు, రాష్ట్ర నాయకురాలు తోటపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. 15వ తేదీన హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ వద్ద గల పింగళి వెంకటరామరెడ్డి ఫంక్షన్ హాల్లో 15వ తారీఖు యువజన సంఘాల సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో నాడు తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువత, మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఆ రోజు నిర్వహించినటువంటి ఉద్యమాన్ని నెమరు వేసుకొని భవిష్యత్తులో కూడా
మన తెలంగాణ అభివృద్ధి కోసం ఒక దిక్సూచిగా ఈ ఆత్మీయ సమ్మేళనం జరగబోతోంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా ఖమ్మం జిల్లా ప్రజలను కోరుతున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న నేషనల్ హైవే 7కు ఆనుకొని ఉన్న కడ్తాల్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నుండి వస్తున్న నిర్మల్ డిపో ఆర్టీసీ బస్ డివైడర్ను ఢీకొట్టడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణం డ్రైవర్ ఓవర్ స్పీడ్గా బస్సు నడపడమేనని ప్రయాణికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మామా ఖమ్మం జిల్లాలో ఎస్సీ సాధన సమితి అధ్యక్షురాలు చాకలి లక్ష్మి ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ సాధన సమితి అధ్యక్షురాలు చాకలి లక్ష్మి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు చాకలి లక్ష్మి, చాకలి వెంకటేష్, నారాయణ, సతీష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చాకలి శ్రీలక్ష్మి. ఈరోజు చాకలి ఐలమ్మ 34వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఖమ్మం జిల్లా నడిబొడ్డున చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర చాకలి ఐలమ్మకు ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆమె జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని ఖమ్మం నడిబొడ్డున ధర్నాకు దిగడం జరిగింది. ఇది చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర వ్యాప్త పిలుపు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిరోజు ప్రతి వేదిక మీద చాకలి ఐలమ్మ పేరును నామస్మరణం చేశారు. తెలంగాణ వస్తే చాకలి ఐలమ్మని వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ వస్తే చాకలి ఐలమ్మని గుర్తిస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చి 6 ఏళ్ళు అవుతా ఉన్న చాకలి ఐలమ్మ పేరును ఇవాళ జనగాం జిల్లాకు పెట్టే విషయంలో ప్రభుత్వం కావాలని ఈరోజు జిల్లాకు పేరు పెట్టకుండా ఐలమ్మను ఈరోజు నిర్లక్ష్యం చేశారు. ఆమె విగ్రహాన్ని ఇప్పటి వరకు ట్యాంకు బండ మీద పెట్టలేదంటే ఇది మీ దురహంకారం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతులను అధికారికంగా నిర్వహించట్లేదంటే చాకలి ఐలమ్మకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి చరిత్ర లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వేల ఎకరాల భూమిని ఎకరాల భూమిని సాధించి తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించి ప్రభుత్వాన్ని ధర అహంకారానికి ఎదురుగా వాంఛన్ కాల్ముక్త దొర రోజులు పోవాలని ఆనాడు అన్ని సామాజిక వర్గాల కోసం ఒక్క చాకల కోసమే కాదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల కోసం కూడా పోరాడినటువంటి చాకలి ఐలమ్మ లక్షల ఎకరాలు సాధించి పెట్టిన చాకలి ఐలమ్మని మీరు ఎట్లా విస్మరిస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరెందుకు వర్ధంతి జయంతులను అధికారికంగా నిర్వహించట్లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. చాకలి ఐలమ్మ 1895లో జన్మించింది. ఆమె 1985లో మరణించింది. ఇవాళ సెప్టెంబర్ 10 ఆమె వర్ధంతి. ఈ నెలలోనే సెప్టెంబర్ 26న చాకలి ఐలమ్మ జయంతిని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిర్వహించబోతా ఉన్నాం. ఇటు ప్రజా సంఘాలు, బహుజనులు, చాకలి కులస్తులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో రేపు 26న కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించకపోతే ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలకి కేసీఆర్ బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సత్రం భవనంలో కృతజ్ఞత సభ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మున్నూరు కాపులకు సాముచిత స్థానం కల్పించినందుకు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నుండి కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కొండదేవరా మాట్లాడుతూ సంవత్సరాల తరబడిగా మా జాతికి సాముచిత న్యాయం కావాలని తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన మున్నూరు కాపుల రాష్ట్ర జనాభాలో 31% ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య మరియు ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మా మున్నూరు కాపులు తరపున ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్నూరు కాపులకు ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గంలో మాకు సముచిత స్థానము కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరే మాకు కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి మంత్రివర్గ స్థానం కల్పించినారు. ఇంకా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాష్ట్రం వినయ్ భాస్కర్ గారికి ప్రభుత్వ వైపుగా ప్రత్యేక స్థానం కల్పించినందుకు తెలంగాణలో 33 జిల్లాలో మా తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ స్కూల్ బాంధవ్యులందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ ఉద్యమము మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మా మున్నూరు కాపులు కూడా సకల జనుల సమ్మెలో కానీ మరి అన్నిట్లలో కూడా పాలు పంచుకున్నారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మున్నూరు కాపులు అంటే చాలామంది రైతు కుటుంబంలో ఉన్నారు. మరి ఈరోజు రైతు బంధు పథకము 12,000 కోట్లు కూడా ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టినారు. మరి రైతు బీమా పథకం కింద 6,000 కోట్లు ప్రకటించడం జరిగింది. మరి బీసీలకు కూడా ప్రత్యేకంగా అదనంగా 1,000 కోట్లు ప్రకటించినందుకు మా బీసీల తరపున మున్నూరు కాపు పటేల్ తరపున కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు కేసీఆర్ గారికి, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, మా వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మాకు ఒక కార్పొరేషన్ కావాలి, మున్నూరు కాపు సంక్షేమ అభివృద్ధి జరగాలంటే ఒక కార్పొరేషన్ ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక కాపు కార్పొరేషన్ ద్వారా అక్కడ కాపులు ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. మరి ఇక్కడ కూడా ఈ తెలంగాణలో 33 జిల్లాల్లో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. కావున మాకు ఒక కార్పొరేషన్ ఇచ్చినట్టయితే మాకు మున్నూరు కాపులు అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. కావున తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మాకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాకు సముచిత స్థానం కల్పించేందుకు మరోసారి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ మండపంలో మీడియా మిత్రులు ప్రత్యేకంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ కల్లం నిరంజన్ రెడ్డి పాల్గొని గణేష్ నియంత్రోత్సవం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విలేకరులు, భక్తులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గురువారం ఉదయం 5 గంటలకు ఇక్కడ గ్రామ పెద్దలు మరియు కమిటీ మెంబర్లు ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ పూజ నిర్వహించడం జరుగుతుంది. ఒక 45 మినిట్స్ ఇక్కడ పూజ నిర్వహించిన తర్వాత ఒక పూజ అనంతరం ఒక వినాయకుని రథంలోకి చేంజ్ చేయడానికి ఒక 45 మినిట్స్ పడుతుంది. 6:30కి ఇక్కడ వినాయక శోభయాత్ర బయలుదేరి ఊర్లో పురోహితులు వెంబడి తిరిగి గుడ్రాయికి 8:30 వరకు ఇక్కడ వినాయకుడు చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి కొబ్బరికాయలు కొట్టడమే కానీ అదేవిధంగా ఆరతులు ఇవ్వడం కానీ అందరూ ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడం జరుగుతుందండి. ఈ యొక్క 8:30 నుంచి 9:30 వరకు ఈ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుంది. లడ్డు యాక్షన్ అనంతరం ఈ యొక్క ట్రాలీ చేంజ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. 10 గంటలకు ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహించుకొని 10 గంటలకు వినాయక సాగర్ వైపు వినాయకుడిని బయలుదేరడం జరుగుతుంది. మహేష్ భగవత్ గారు వస్తున్నారు. ఇక్కడ వస్తారు మోహన్ భగవత్ ఇక్కడికి రావట్లేదండి. 3:30కి మోంజాయ మార్కెట్కి రావడం జరుగుతుందండి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెరాస పార్టీ సీనియర్ నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, ఎంపీపీ బుద్దే సావిత్రి హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నవాబ్ నిరంకుశత్వాన్ని, దేశ్ముఖ్ ఆగడాలను ఎదిరించిన వ్యక్తి ఐలమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్దే రాజేశ్వర్, రైసస మండల్ కోఆర్డినేటర్ ఎన్డి షకీల్, ఉప సర్పంచ్ సరిడే, రజక సంఘం అధ్యక్షుడు మల్లెపూల నరసింహులు, విద్యా కమిటీ చైర్మన్ ఎం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సాయుధ పోరాటురాలు చాకలైలమ్మ, సాయుధ పోరాటురాలు చాకలైలమ్మ,
సాకలైలమ్మ సాయుధ పోరాటరాలు సాకలైలమ్మ. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఐజా పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాలలో టీఆర్ఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రంగు సుమలత హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా లోకానికి ఆదర్శం ఐలమ్మ అని కొనియాడారు. ఈనాటి మహిళలు వీరవనిత డైనమిక్ మహిళ చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మెరమ్మ, ఎస్ఓ కృష్ణవేణి, ఐజా మండల అధ్యక్షురాలు చాకలి అంజీ తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణగా కూర్చొని వింటున్నారు కాబట్టి ఎవరి కోసం వింటున్నారంటే మన తెలంగాణ ఆడపడుచు కోసం వింటున్నామని చెప్తున్నారు మీరు. అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మేడం గారికి, మేడం గారికి, టీచర్స్కి. హైదరాబాద్ పంజాగుట్ట లోన్ జోన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ శ్రీ సాయి బాలాజీ అసోసియేషన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో వినాయక పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడికి 9 రోజుల పూజ అనంతరం నిమజ్జనం నిమిత్తం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 1200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి బాలాజీ అసోసియేట్స్ లోన్ జోన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ శ్రీ బాలాజీ అసోసియేట్ తరఫున గత 5 సంవత్సరాల నుంచి గణేష్ని నిలబెట్టడం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరియు గణేష్ ఈరోజు 9వ రోజు కాబట్టి ఈరోజు నిమజ్జనం చేస్తున్నాం. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరూ భక్తులందరూ వచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయం చేయగలరని మరియు నిమజ్జన కార్యక్రమాన్ని విజయం చేయగలరని కోరుతున్నాం. ఇంకొకటి మా యజమానులైన బాస్ అయినటువంటి రామ్ సార్ అండ్ లక్ష్మణ్ సార్, రాజేష్, శ్రీకాంత్ వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల ఈసారి భారీ ఎత్తున జరుగుతున్నది. అందరికీ ధన్యవాదాలు. ఫైనాన్షియల్ సర్వీసెస్ తరఫున ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా 1000 నుంచి 1500 మంది భక్తులు ఎవ్రీ టైం ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు కూడా వస్తారని ఆశిస్తున్నాము. దాంతో పాటుగా అండ్ నిమజ్జన కార్యక్రమం కూడా ఈవినింగ్ టైంలో జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసింది. ఎల్బీ నగర్ మన్సూరాబాద్ న్యూ శ్రీ సాయి కాలనీలో వినాయకుడి నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిగాయి. వినాయకుడి లడ్డూ వేలంపాటని 62,000కు బీరం మధుసూదన్ రెడ్డి కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, బీరం మధుసూదన్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తో పాటు హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న క్యాన్సర్ ను జయిద్దాం అనే నినాదం నేపథ్యంలో 2019 అక్టోబర్ 13వ తేదీన నక్లెస్ రోడ్డులోని జలవిహార్ వద్ద ఈ పరుగును నిర్వహిస్తున్నట్లు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సీఈఓ డాక్టర్ చిన్నబాబు సుంకలవల్లి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరుగులో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్లు 2019 సెప్టెంబర్ 20వ తేదీతో ముగుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మార్థాన్ మరియు రేస్ డైరెక్టర్ డాక్టర్ హేమంత్ ఉడేరాజు తదితరులు పాల్గొన్నారు. A beautiful t-shirt, something we should aspire for. And as I said with the medal, you got to run, you got to earn this t-shirt and the medal. Thank you. పెద్దపల్లి జిల్లాలో రజక సంఘం పిలుపు మేరకు చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక రామగుండం పట్టణం టెంపుల్ రోడ్డు కూడలి వద్ద మాజీ 2వ వార్డు కౌన్సిలర్ కౌశికలత హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ యొక్క కీర్తిని కొనియాడారు. తొలి దశ ఉద్యమకారిణి అయిన చాకలి ఐలమ్మ జయంతి మరియు వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం రజక సంఘం నాయకులు నస్పురి స్వామి, బొడ్డుపల్లి కనకయ్య, రజక విద్యార్థి సంఘం నాయకులు పెండ్యాల వెంకటేష్, ఎల్లబోతారం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ టౌన్షిప్ జ్యోతి భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, కాళేశ్వరం టెంపుల్కు పర్యాటక గుర్తింపు తీసుకురావాలని, తెలంగాణలో అద్భుతమైన ప్రాజెక్టు కల నెరవేర్చిన ఘనత అది ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి తీగల అనిత హరినాథ్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి మెంబర్ చిన్నయ్య, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య తదితరులు పాల్గొన్నారు. మహాద్భుతమైన ప్రాజెక్టు చూడడానికి రావడం జరిగింది.
చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రపంచంలో న్యూయార్క్ స్క్వేర్ అని ఉంటుంది, న్యూయార్క్ స్క్వేర్. అందులో ఒక అనౌన్స్ చేయడం అంటే అది గొప్ప విషయం. మనం 10 కోట్లు ఇచ్చినా 100 కోట్లు చేయరు. అటువంటిది మొత్తం సర్వే చేసి ప్రపంచంలో ఉన్న న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ ఉంటుంది, అక్కడ చేయడం జరిగింది. నేను అమెరికా వెళ్ళినప్పుడు చాలాసార్లు చూశాను. టీ స్క్వేర్, టైమ్స్ స్క్వేర్ అంటుంది దాన్ని. ఆ రకంగా మనం చూస్తే దీనికి బాగా మనం డెప్త్గా వదిలితే ఒక 200 కిలోమీటర్లు కూడా ఈ రివర్లోనే వాటర్ అంతా రిజర్వాయర్ లాగా చేసుకునే స్కోపు మన ముఖ్యమంత్రి. అంటే ప్రతి డ్రాప్ను చేసి అంటే ఒక 100 టీఎంసీల వాటర్ను ఆయన లిఫ్ట్ చేసుకునే స్కీమ్ వేసాడు. రోజు 2 టీఎంసీల వాటర్ను లిఫ్ట్ చేయడానికి కార్యక్రమం పెట్టాడు. ఇదిగాక ఇంకొక 1 టీఎంసీ కూడా రెడీ పెట్టించింది. ఇటువంటి మంచి కార్యక్రమం 20,000 కోట్లు అనేది అది నేషనల్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలవరం నిరుసులు చేస్తే బాగుంటుంది అనేది. అదే కాకుండా రేపటి రోజు అన్ని రకాలుగా 45 లక్షల ఎకరాలు మనకు ఆ స్కీమ్ ద్వారా ఆయకట్టు అవుతుంది. ఇంకో 8 లక్షలు కూడా ఆ స్కీమ్ ఉంది. అటువంటి మరి చేస్తే ఆ రకమైన అవకాశం ఉంటే ఇంకా చేసే అవకాశం ఉంది. అదే కాకుండా మనకు రంగారెడ్డి మహబూబ్నగర్ ఫార్మర్ అది కూడా దానికోసం తెలియజేసారు. అది వస్తే కృష్ణా గోదావరి రిప్రేషన్ కలపడానికి కూడా సీఎం గారు ఆలోచిస్తారనేది అనుకుంటున్నాం. ఆ రకంగా 1 కోటి ఎకరాల భాగానికి అవకాశం ఇప్పుడైతే 40 ఎకరాలు డిజైన్ అయిపోయింది, వర్కౌట్ అయింది. ఈ రకమైన చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి వారికి ప్రత్యేకంగా అదే చెప్పక తప్ప రైతాంగం కానీ ఇండస్ట్రీలు కానీ మనం హైదరాబాద్ కూడా డ్రింక్ వాటర్ వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా రుణపడి ఖచ్చితంగా మనం అదేగాక నిన్నటి బడ్జెట్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో దైవదిన్నె గ్రామంలో కన్నుల పండుగగా మొహరం వేడుకలు జరుపుకున్నాడు. 3 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పీర్ల దేవుడులను గ్రామాల్లో, పట్టణాల్లో, మసీదుల్లో కూర్చోబెట్టి ఘనంగా జరుపుకున్నారు. మొహరం రోజు తెల్లవారుజామున నిప్పుల కుప్పటిలో నడుస్తూ తమ భక్తిని చాటుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యమపాశాలుగా ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టారాజ్యంగా డాక్టర్ల దోపిడీ. పీసీసీ మార్పు విషయంలో అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు. దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు నిరుపమానం అన్న పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంను జయప్రదం చేయండి, స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలన్న జక్కుల వెంకటరమణ. నిర్మల్ జిల్లా కడ్తాల్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ గా నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్న ప్రయాణికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.